టాలీవుడ్లో ఒకప్పటి స్టార్ పాటల రచయిత కులశేఖర్ లైఫ్ స్టోరీ సినిమా స్టోరీకి ఏమాత్రం తీసిపోదు. జర్నలిస్టుగా కెరీర్ మొదలుపెట్టి, ఆ తర్వాత పాటల రచయితగా మారి, తేజ సినిమాలోని సినీ పరిశ్రమకు వచ్చి, చిత్రం, అవునన్నా కాదన్నా, ఘర్షణ, భద్ర, నువ్వు నేను, సంతోషం, జయం, సైనికుడు ఇలా ఎన్నో హిట్ సినిమాలకు సూపర్ హిట్ పాటలు అందించాడు. ఒకానొక దశలో మంచి సక్సెస్ చూసి సడన్ గా అవకాశాలు ఆగిపోవటంతో మానసికంగా కుంగిపోయాడు. దీంతో డబ్బుల కోసం దొంగతనాలు చేసి పోలీసులు పట్టుకోవడంతో జైలుకు వెళ్ళొచ్చి తన చివరి రోజుల్లో దయనీయ స్థితిలో చనిపోయిన కులశేఖర్ లైఫ్ స్టోరీ మీకోసం. కులశేఖర్ స్వస్థలం విశాఖపట్నంలోని సింహాచలం. తండ్రి మహామహోపాధ్యాయ టి.పి. శ్రీ రామచంద్రాచార్యులు, తల్లి శ్రీమతి రంగనాయకమ్మ దంపతులకు ఆగస్టు 15, 1971న సింహాచలంలో జన్మించారు. స్కూల్లో ఉన్నప్పటినుంచి పాటలు రాయడమంటే మహాపిచ్చి. స్కూల్ టైంలో ఎన్నో పాటలు రాసి బహుమతులు కూడా అందుకున్నారు కులశేఖర్. తర్వాత జర్నలిజంపై ఉన్న ఇష్టంతో ఈనాడు జర్నలిజం స్కూల్లో చేరి జర్నలిస్టుగా కెరీర్ మొదలుపెట్టారు. ఇలా జర్నలిస్టుగా పనిచేస్తూనే సినిమావారితో పరిచయాలు పెంచుకుంటూ వచ్చాడు. ఇలా సాహిత్యం మీద ఆసక్తితో సిరివెన్నెల సీతారామశాస్త్రి దగ్గర శిష్యరికం చేస్తూ సినీ గీతాల రచనలో మెళకువలు నేర్చుకున్నారు. ఇలా ఓ రోజు ఆయనకు తెలియకుండానే సినిమాకు పాటలు రాసే అవకాశం ఆయన తలుపు తట్టింది. ఆర్.పి. పట్నాయక్తో ముందునుంచీ ఉన్న స్నేహం ఆయనకు ఈ అవకాశం తెచ్చిపెట్టింది. తేజ దర్శకత్వంలో రామోజీరావు నిర్మించిన చిత్రం సినిమాకు పాటల రచయిత కోసం వెతుకుతున్నారు. అప్పుడే ఆ సినిమాకు సంగీత దర్శకుడిగా చేస్తున్న ఆర్.పి. పట్నాయక్, కులశేఖర్ గుర్తొచ్చాడు. తేజకు నచ్చితే ఛాన్స్ వస్తుంది, లేదంటే లేదు అనుకుంటూ కులశేఖర్ని పిలిచి, తేజకు ఇతని పేరు కులశేఖర్, మంచిగా పాటలు రాస్తాడు, నీకు నచ్చితే పెట్టుకో అని చెప్పాడు. తేజ కులశేఖర్కి సందర్భం చెప్పి పాట రాయమని చెప్పాడు. 2 గంటలు ఒక గదిలోకి వెళ్లి కూర్చొని పాటను రాసుకొచ్చాడు కులశేఖర్. ఆ పాట నచ్చటంతో చిత్రం సినిమాలోని పాటలన్నీ ఆయననే రాయమని ఆఫరిచ్చాడు తేజ. ఇలా కులశేఖర్, ఆర్.పి. పట్నాయక్, తేజలతో కలిసి అనేక సినిమాలకు పనిచేశారు. చిత్రం, జయం, రామ్మ చిలకమ్మ, ఘర్షణ, వసంతం, నువ్వు నేను, అవునన్నా కాదన్నా, మృగరాజు, సుబ్బు వంటి చిత్రాలకు సాహిత్యం అందించి మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు కులశేఖర్. ఇలా మంచి పేరు రావటంతో తాను చేస్తున్న ఉద్యోగాన్ని వదిలిపెట్టి పెద్ద ఎత్తున పాటల రచన చేశాడు. స్టార్ రైటర్గానూ మారారు. ఇలా సినిమాల్లో ఎంతో సక్సెస్ చూసిన ఆయన 2007లో ప్రేమలేఖ రాశా అనే మూవీకి దర్శకత్వం వహించాడు. ఇందులో బింబిసార, విశ్వంభర చిత్రాల డైరెక్టర్ వశిష్ఠ మల్లిడి హీరోగా నటించాడు. కానీ ఆ సినిమా విడుదల చాలా ఆలస్యం కావటం ఆయనను మానసికంగా ఎంతో కృంగదీసింది. ఆ తర్వాత అప్పులపాలు కావటంతో కుటుంబ సభ్యులు కూడా ఎవరూ ఆయనను పట్టించుకోలేదు. ఆయన చేసిన అప్పులతో విసిగిపోయిన భార్య పిల్లలను చూసుకోవడం కష్టమవుతుందని కులశేఖర్ని విడిచిపెట్టి పిల్లలను తీసుకుని వెళ్ళిపోయింది. తన రెక్కల కష్టంతో ఓ ప్రైవేటు కంపెనీలో ఉద్యోగం చేసుకుంటూ పిల్లలను పెంచుకుంటూ వచ్చారు. దీంతో ఆమెను భర్తను వదిలేశావని ఎవరూ అనలేకపోయారు. అయితే కులశేఖర్ ఓ హీరోయిన్ మోజులో పడి మొత్తం కుటుంబాన్ని నాశనం చేసుకున్నాడని కూడా అంటారు. అలా జీవితంలో ఒంటరైన ఆయన మానసిక స్థితి సరిగ్గా ఉండేది కాదు. కొన్నిసార్లు ఎక్కడికి వెళుతున్నాడో అతనికే తెలీదని చెప్పేవాడట. ఇలా ఆలయాలను లక్ష్యంగా చేసుకుని పూజారుల బ్యాగులు, సెల్ఫోన్లను చోరీ చేయడమే కాకుండా 2013లో కాకినాడలోని బాలా త్రిపుర సుందరీదేవి అమ్మవారి ఆలయంలో శటగోపాన్ని దొంగలించాడు. దీంతో ఆలయ మండలి పోలీసులకు కంప్లైంట్ ఇవ్వటంతో గుడికి వచ్చిన పోలీసులు చెక్ చేస్తుంటే, అదే సమయంలో రెండో రోజు గుడికి వచ్చి భయం భయంగా ఉండటంతో అది గమనించిన పోలీసులు విచారించగా కులశేఖర్ నేరం ఒప్పుకున్నాడు. ఇలా దొంగ అనే ముద్ర పడిపోయింది. శిక్ష వేసి కాకినాడ జైలుకు పంపించారు. ఇలా జైలులో ఉన్న సమయంలో ఆయన మానసిక స్థితి సరిగ్గా లేకపోవటం గమనించిన పోలీసులు ఆయనను రాజమండ్రి జైలుకు పంపించి వైద్యం చేయించారు. ఇలా 6 నెలల తర్వాత జైలు నుంచి ఆయన రిలీజ్ అయ్యారు. ఆ తర్వాత ఆయన ఎక్కడికి వెళ్ళాడో, ఏమైపోయాడో ఎవరికీ తెలియదు. ఇలా ఉండగా 2018 సంవత్సరంలో మళ్లీ ఆయన తెరపైకి వచ్చాడు. 2018 అక్టోబర్ 28న హైదరాబాద్ పోలీసులు ఓ ప్రకటనను విడుదల చేశారు. సినీ పాటల రచయిత కులశేఖర్ని అరెస్ట్ చేశాం అని చెప్పటంతో అందరూ షాకయ్యారు. ఆలయాల్లో పూజారుల బ్యాగులు, సెల్ఫోన్లు, శటగోపాలు తస్కరిస్తూ బంజారాహిల్స్ పోలీసులు అరెస్ట్ చేసినట్టు ప్రకటించారు. కులశేఖర్ ఈ దొంగతనాలు చేసినట్టు విచారణలో తేలటంతో ఆయనను చంచల్గూడ జైలుకు పంపించారు. దీంతో మీడియాలో కులశేఖర్పై అనేక వార్తలు రావటం మొదలయ్యాయి.
సినిమాల్లో స్టార్ గేయ రచయితగా ఉన్న కులశేఖర్కి ఇదేం పోయే కాలమంటూ అందరూ మీడియాలో ప్రచారం చేయటం మొదలుపెట్టారు. ఈ వార్తలను చూసిన కులశేఖర్ స్నేహితుడు, ప్రముఖ జర్నలిస్ట్ కోవెల సంతోష్ కుమార్ గారు స్పందించారు. కులశేఖర్ గురించి మీడియాలో తప్పుడు ప్రచారం జరుగుతోంది. కులశేఖర్ అటువంటి వ్యక్తి కాదు. సినిమా రంగంలో ఉన్న కాలంలోనే ఆ రంగంలోని జాడ్యాలు సహజంగానే కులశేఖర్కు అంటుకున్నాయి. అవి క్రమంగా ఆయన ఆరోగ్యాన్ని దెబ్బతీశాయి. మానసికంగా తీవ్రంగా కుంగతీశాయి. ఒక దశలో ఆయన్ని రక్షించుకోవటమే కష్టమైన పరిస్థితి. హైదరాబాద్ నుంచి కొన్నాళ్లపాటు విశాఖపట్నం తీసుకెళ్లారు. అక్కడ వైద్య చికిత్స తీసుకోవటం వల్ల ఆయన ఆరోగ్యం చాలా వరకు కుదుటపడింది. కాని కులశేఖర్ విషయంలో చాలా తప్పుడు సమాచారం సామాజిక మాధ్యమాల్లో ప్రచారం కావడం అత్యంత దురదృష్టం. ఆయనపై ఇలాంటి వార్తలు చూసినప్పుడు చాలా బాధగా ఉంటుంది. బ్రాహ్మణులు వెలివేశారని, పూజారులపై ద్వేషం ఉన్నదని రాయటం దారుణంగా అనిపిస్తోంది. కాని అవి అసత్యాలు, అన్యాయపు ఆరోపణలు. మానసికంగా కులశేఖర్ కుంగిపోయాడు. అటువంటి పరిస్థితుల్లో భార్య, కుటుంబ సభ్యులు వదిలి వెళ్ళిపోవటం అతని దురదృష్టం. ఆ టైంలోనే ఏదో రకంగా పూట గడిచేందుకు గత్యంతరం లేక ఈ రకమైన దారులను వెతుక్కొని ఉండొచ్చు. జీవితాంతం సినీ మేనియా కులశేఖర్ను విడిచిపోలేదు. కాని సినిమా ప్రపంచంలోకి తిరిగి వెళ్లటానికి అవ్వలేదు. కాకినాడ ఘటన జరిగినప్పుడు కూడా కులశేఖర్ని కాపాడటానికి మా ఫ్రెండు రమణమూర్తి చాలా ప్రయత్నాలు చేశాడు. కాని కులశేఖర్ మన లోకంలోనే లేడు. అప్పుడే బాగా ఉన్నట్టు కనపడతాడు. కాని అంతలోనే స్వభావంలో మార్పు వచ్చేస్తోంది. కులశేఖర్ మంచివాడు. కొంచెం మార్పు వచ్చాక చిత్రపురి కాలనీలోనే ఉంటూ తిరిగి పాత కులశేఖర్గా మారటానికి తీవ్రంగా ప్రయత్నించాడు. కాని ఇంతలోనే పంజాగుట్ట సెంట్రల్ దగ్గర రోడ్డు ప్రమాదంలో ఆకస్మికంగా చనిపోవటం నిజంగా గుండెను పిండేస్తోంది. దయచేసి కులశేఖర్ గురించి తప్పుడు వార్తలు రాయొద్దు అని క్లారిటీ ఇచ్చారు కోవెల సంతోష్ కుమార్. ఎవరు ఏమన్నా కులశేఖరుడు సామాన్యుడివాడు కాదు. సింహాచల దేవస్థాన ఆచార్య కుటుంబ వారసుడిగా పుట్టి రామచంద్రాచార్యుల సాహిత్య, పాండిత్య వారసత్వాన్ని పుణికి పుచ్చుకున్నవాడే కులశేఖరుడు. సినిమా రంగంలోకి ప్రవేశించటానికి ముందే అలతి అలతి పదాలతో రామాయణాన్ని సరళంగా కవిత్వీకరించిన ఘనుడు. తనకు వచ్చిన మతిమరుపు వల్ల ఎన్నో ఇబ్బందులు పడి చివరి రోజుల్లో గాంధీ హాస్పిటల్లో ఎవరూ లేని అనాథలా చనిపోవటం బాధాకరం.